నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ ఫ్రైడ్ రైస్ చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: బియ్యం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర, పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, ఉప్పు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. బియ్యం ఉడకడానికి సరిపడా ఎసరు వేసుకుందాం. శుభ్రం చేసుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత వేసుకుందాం. బియ్యం ఉడికేలోపు కూరగాయలు కట్ చేసుకుందాం. ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అన్నం ఉడికిందేమో చూద్దాం. అన్నం ఉడికిందండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఇందులోనే మినప్పప్పు వేసుకుందాం. అలాగే పెసరపప్పు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకుందాం. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందాం. పోపు రెడీ అయిపోయిందండి. ముందుగా వండుకున్న అన్నాన్ని ఇందులో వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నార్మల్గా ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ఇది చేసుకోవడం. ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి. చాలా బాగుంది ఫ్రైడ్ రైస్. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.